ఈ పాత మట్టి కుండని ఇలా ఎలా బ్యూటిఫుల్గా డెకర్గా మార్చాను ఫుల్ ప్రాసెస్ చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి. డోంట్ స్కిప్ ద వీడియో. డెఫినెట్లీ యూ లైక్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు మహీనాని హార్ట్ఫుల్ లైఫ్. ఈరోజు మనం సింపుల్గా ఉన్న ఓల్డ్ పాట్ని స్టైలిష్గా ఎలా డెకోర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ మట్టి కుండని యూస్ చేసిన తర్వాత సమ్మర్లో ఎక్కడో పెట్టుంటాం కదా, దాన్ని తీసి మట్టి లేకుండా పైన డర్ట్ లేకుండా నీట్గా శుభ్రం చేసి ఎండలో కాసేపు ఆరబెట్టండి. 1 అయిపోయింది కదా. ఇప్పుడు స్టెప్ టూ ఏంటంటే బేసిక్ పెయింట్ వేయాలి మనం. ఎందుకంటే డైరెక్ట్గా కలర్స్ వేసినప్పుడు మనకు కావాల్సిన కలర్స్ వేసినప్పుడు అది నీట్గా కనపడదు బ్రైట్గా. సో ఫస్ట్ ఏదైనా ఏ డెకార్ ప్రిపేర్ చేయాలనుకున్నా మనం ఫస్ట్ వైట్ కోటింగ్ వేయాలి. ఏంటంటే ఇప్పుడు కలర్స్తో సింపుల్గా మనం డిజైన్ చేయాలి. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి మన క్రియేటివిటీని బట్టి. లైన్సా, డాట్సా, ప్యాటర్నా, అది ఇంకా మన ఇష్టం అనమాట. నేనైతే ఇలా వేస్తున్నాను. వైట్ డిజైన్ అనేది కుండ మొత్తం నీట్గా వేయాలండి, ఎక్కడా గ్యాప్స్ లేకుండా. గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ఉన్న ప్లేస్లో మనకు నెక్స్ట్ మనం ఏ కలర్ డిజైన్ వేసుకుంటున్నామో ఆ కలర్ అనేది బ్రైట్గా కనపడదు. నేనైతే ఈ స్మాల్ కుండకి 2 కలర్స్ అనుకున్నాను. హాఫ్ కన్నా ఎక్కువ కింద ఎల్లో కలర్ వేసాను, పైన మాత్రం రెడ్ కలర్ వేద్దాం అనుకున్నాను. చూడండి, ఎల్లో కలర్ పాట్ ఇలా వేసిన తర్వాత దీన్ని మొత్తం డ్రై అవ్వనివ్వాలి. ఈలోపు నేను లోపల ప్లాంట్ పెట్టాలి కదా, దానికి ఇంకో బాటిల్ కట్ చేసి రెడీగా పెట్టాను అనమాట. ఇంకా కింది ఆరిపోయింది ఎల్లో కలర్, ఇంకా పైన రెడ్ కలర్ కోటింగ్ వేస్తున్నాను. ఏది వేసినా మనం నీట్గా గ్యాప్స్ కనపడకుండా వేయాలి, లేదంటే సరిగ్గా కనపడదు. మనం వేసిన డిజైన్ లుక్ సరిగ్గా ఉండదన్నమాట. ఫస్ట్ దీంతో యూస్ చేశాను, కానీ తర్వాత నేను ఫ్రీ హ్యాండ్తోనే వేసాను అనమాట. ఒకసారి డిజైన్ ఎలా వేస్తున్నానో చూడండి. మీకు నచ్చిన డిజైన్, మీరు ఏ డిజైన్ అనుకున్నారో ఆ డిజైన్ వేసుకోవచ్చు, కానీ కలర్స్ మాత్రం బ్రైట్వి సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ ఎంత బ్రైట్గా ఉన్నాయో, ఎల్లో, రెడ్ అండ్ బ్లాక్. నేను అనుకున్న డిజైన్ కోసం ఇలా ఒక పేపర్ తీసుకొని స్మాల్గా ఇలా కట్ చేసుకొని దాంతో డిజైన్ వేస్తున్నాను. చూడండి, నేను ఒక ఉమెన్ని డ్రా చేశాను. ఆ ఉమెన్స్ అందరూ ఇలా ఒక గేమ్ లాగా ఉంటుంది కదా, వాళ్ళ సాంగ్ తగ్గట్టు ఆట ఆడుకుంటారు కదా. సో అలాంటి థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వాళ్ళు ఇలా హ్యాండ్స్ పట్టుకొని ఇలా కొప్పేసుకొని ఇలా డ్యాన్స్ చేస్తున్నట్టు థీమ్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా వేసేసిన తర్వాత మిడిల్లో నేను వైట్ కలర్ డాట్స్ ఇచ్చాను. ఇంకా నేను ఇందాక బాటిల్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాంట్లో మనీ ప్లాంట్ పెట్టేసి ఇలా డెకరేట్ చేశాను. స్టాండ్కి కూడా కలర్ వేసాను, రెడ్ కలర్. యాక్చువల్గా దానికి బ్లూ వచ్చింది, సో రెడ్ కలర్ వేసాను. నాకు రెడ్ కలర్ బాగా అనిపించింది. మీకు నా ఐడియా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మీకు ఎలాంటి ఐడియాస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏదైనా మీకు ఇంకా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.